రైట్ ఇక హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను మొత్తం ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అంతకుముందు 2 రోజులు వారాంతపు సెలవులు కూడా కావడంతో ఆంధ్ర ప్రజలకు తమ ఓటు హక్కు ఉన్న సొంత ఊర్లకు పయనమవుతున్నారు. మామూలు రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 2000కు పైగా ప్రైవేటు ఆర్టీసీ బస్సులని దాదాపు 100% ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజు బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లుగా ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రానున్న 5-6 రోజుల్లో అయితే రిజర్వేషన్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. అటు ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ టికెట్లని బుక్ అయ్యాయి. వందల కొద్ది వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఈ రద్దీ కారణంగా ఆర్టీసీ రైల్వే యాజమాన్యం ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, స్వాతి, ఏదైతే ఉమ్మడి తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ ఉండడంతో జాతీయ 165తో పాటు నల్గొండ మీదుగా నడిచే రైళ్లన్నీ కూడా ప్రయాణికులతో కిర్చిపోతున్నాయి. ముఖ్యంగా 13 తారీఖు నాడు జరిగే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల కోసం హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఓటర్లందరూ కూడా గత 2 రోజులకెళ్లే తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లను ఓటింగ్ కు రప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వారికి ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తుండటంతో అందరూ కూడా ఓటు వేసేందుకైతే బయలుదేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రతి బస్సుల్లో కూడా ఫుల్ గా పబ్లిక్ ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. అదేవిధంగా ఇటు ప్రయాణికులు ఎక్కువ మంది వస్తుండటంతో ఇటు ఆర్టీసీతో పాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రాకు వెళ్లే ప్రతి ట్రైన్ కూడా అన్ని సీట్లు కూడా బుక్ చేసుకుని ముఖ్యంగా 13న జరిగే ఓటింగ్ లో కంపల్సరీగా అక్కడ ఓటింగ్ వేసేందుకు పాల్గొనాలని అందరూ కూడా బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఆర్టీసీ కావచ్చు, ఇటు రైలు కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే బుక్ అయి ఉన్నాయి. మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నందుకైతే 13 తారీఖు అక్కడ ఓటు వేయాల్సి ఉంటుంది. కావున ముందుగానే 2 రోజుల ముందుగానే తమ ప్రయాణాలను ఇటు ఆర్టీసీ కావచ్చు, ఇటు రైల్వే కావచ్చు బుక్ చేసుకొని వెళ్తున్నారు. మొత్తానికైతే వారికి ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తుండటంతో ఓటు వేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి సుదూర ప్రాంతాల ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండ, వరంగల్ లో జరుగుతున్నటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటు వేసేందుకు కూడా ఇటు ఆదిలాబాద్, కరీంనగర్ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు దొరకని క్రమంలో సొంత వాహనాలు అంటే ప్రయాణికులు కార్లలో కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికైతే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల కోలాహలానికైతే ఇటు ఓటర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒకేసారి జరుగుతున్న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడేటువంటి ఆంధ్ర వాసులందరూ కూడా అక్కడికి వెళ్లి తమ ఓటకును వినియోగించుకునేందుకైతే సిద్ధపడుతున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.